హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు మా ఈ శ్రీ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ అయితే చేయండి. లక్ష్మీదేవి ఆశీస్సులను పొందండి. ఎంతో విశిష్టమైనటువంటి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చేయవలసినటువంటి పూజా విధానం గురించి చక్కగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాను వివరాలు కూడా మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. 2025 ఆగస్టు 1 రేపే 2వ శ్రావణ శుక్రవారం. ఇంట్లో లక్ష్మీ పూజ ఇలా చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఉండే ప్రతి శుక్రవారం ఏదో ఒక శుక్రవారం తప్పకుండా పూజనైతే చేసుకోండి. రేపే మనకు 2వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ పూజను ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2వ శుక్రవారం పూజ కుదరని వారు ఇలా 3వ శుక్రవారం ఇలా మీరు ఈ నెలలో మనకు 5 శుక్రవారాలైతే పూజలైతే చేసుకోవచ్చు. ఈ నెలలో 5 శుక్రవారాలు వస్తున్నాయి. శ్రావణ మాసంలో చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా బాగుంటుంది. పూజలకు వ్రతాలకు ఈ మాసం మంచిది, మంచి ఫలితాలను ఇస్తుంది అని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి వివిధ విశిష్టమైనటువంటి పండగలన్నీ కూడా ఈ నెలలోనే వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే పూజలను చేసుకోవడం వలన మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ మాసంలో చేసే పూజల వలన సకల ఐశ్వర్యాలు మనకు వస్తాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం మనకు అందరికీ ప్రతి ఇంట్లో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి తప్పకుండా శ్రావణ శుక్రవారం తప్పకుండా పూజలైతే చేసుకోండి. ఇలా కుదరని వారు 2వ శుక్రవారం కూడా చేసుకోవచ్చు, 3వ శుక్రవారం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలైతే జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో అమ్మవారికి పూజలు చేస్తాము. ఎంతో విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ మాసాన్ని మనకు హిందువులు అత్యంత విశిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి మాసంగా పరిగణిస్తారు. ముఖ్యంగా శివుడు, లక్ష్మీదేవికి ఈ మాసం చాలా ప్రీతికరమైనది. శ్రీ మహావిష్ణువు కూడా చాలా ప్రీతికరమైనటువంటి నెల కాబట్టి తప్పకుండా ఈ మాసంలో పూజలు చేసుకోవాలి. ప్రతి సోమవారం మనకు శివారాధన చేసుకోవాలి. అలాగే శ్రావణ శుక్రవారం పూజించుకోవాలి వరలక్ష్మీదేవిని. వరలక్ష్మి పూజలకు చాలా విశేషమైన మాసంగా మనమైతే ఈ నెలని పరిగణిస్తాము. అంటే ఈ మాసంతో మనము పూజలనేటివి చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పూజలు ఎవరైనా సరే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి, సౌభాగ్యం లభిస్తుందని పండితులు కూడా మనకు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో అనేకమైనటువంటి నోములు, రకరకాల పూజలు ఎక్కువగా చేస్తారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి కూడా. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం వంటివి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక మహిళలు చేసుకునేటువంటి పూజల వలన కుటుంబ శ్రేయస్సుని కోరుకుంటూ మనమైతే ఈ పూజలనైతే చేసుకుంటూ ఉంటాము. కాబట్టి శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు కానీ, గృహ ప్రవేశాలకు కానీ, ఎటువంటి శుభకార్యాలకైనా కానీ ఈ మాసం అనేది ప్రత్యేకమైనదిగా, కొత్త పనులు ప్రారంభించడానికి మనమైతే ఈ నెల ముఖ్యమైనదిగా మనమైతే ప్రారంభిస్తాము. కాబట్టి ఈ శుక్రవారం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజుగా మనం భావిస్తాము. కాబట్టి తప్పకుండా 2వ శ్రావణ శుక్రవారం కానీ, మొదటి శ్రావణ శుక్రవారం కానీ, లేదా జూలై 25వ తేదీన శుక్రవారం వస్తుంది ఆ రోజున కానీ ఇలా ప్రతి శుక్రవారం మరింత ప్రాముఖ్యతనైతే సంతరించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇస్తాము. కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలివేసేసి భూలోకానికి వచ్చిందనైతే భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ మాసంలో భక్తులు చేసే పూజలను చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. భక్తులు పెట్టే నైవేద్యాలను స్వీకరిస్తుంటుంది. భక్తులు చేసే పూజలకు ఎంతో సంతోషపడి తన భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తూ భక్తులకు వరాలను కూడా ఇస్తూ ఉంటుందని భక్తుల ప్రగాఢమైనటువంటి నమ్మకము. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీరు ఇంట్లో మీ సాయి శక్తుల అమ్మవారిని ఇంట్లో
పూజ చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారు మీ పూజలకు సంతోషించి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను ఇస్తుంది. రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి అమ్మవారిని బాగా పూజించాలని అంటారు. కానీ లక్ష్మీదేవిని పూజించాలని ఏమీ లేదు. మనం ఏ రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది. అమ్మవారిని శుక్రవారమే కాకుండా ఏ వారమైనా పూజించుకోవచ్చు. ప్రేమగా మనం అమ్మవారిని పూజించుకుంటే ఏ వారమైనా పర్వాలేదు. కొంతమందికి రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం కుదరకపోవచ్చు. మహిళలకు అలా ఇబ్బందిగా ఉంటే గనక మూడవ శుక్రవారం, ఇబ్బందిగా ఉంటే నాలుగవ శుక్రవారం, ఇలా మనకు ఈ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక శుక్రవారం అయితే తప్పకుండా పూజనైతే చేసుకోండి. అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసినటువంటి నైవేద్యం ఈరోజు అలాగే చిన్న చిన్న నియమాలనైతే తప్పకుండా అందరూ పాటించండి. రెండవ శ్రావణ శుక్రవారం అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలి అంటే గనక అమ్మవారికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారికి విడిగా మనకైతే పీఠాన్ని అయితే ఏర్పరచుకోవాలి. మీరు పీఠాన్ని ఏర్పరచుకున్న తర్వాత అందరికీ పీఠం అందుబాటులో ఉంటుంది. లేదంటే కనుక మీరు లేని వాళ్ళు పూజా మందిరంలో ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ పీఠ కూడా లేనట్లయితే తప్పకుండా లక్ష్మీదేవిని అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించండి. అలాగే పీట కింద పద్మం ముగ్గును కూడా వేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శ్రావణ శుక్రవారం నాడు మాత్రం మీరు తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేవండి. ఇంట్లో పూజనైతే చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు మరింత పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ విషయం చాలా మందికి తెలుసు. ఎంతో శక్తివంతమైనటువంటి మొదటి శ్రావణ శుక్రవారం లేదంటే రెండవ శ్రావణ శుక్రవారం రోజున తప్పకుండా అందరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోండి. చక్కగా సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా మనకు బ్రహ్మ ముహూర్త సమయం. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు మనకు మళ్ళీ రావు. కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మనకు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామునే నిద్రలేవండి. ఇలా నిష్టగా తెల్లవారుజామునే నిద్రలేచిన తర్వాత అమ్మవారిని మనసులోనే ధ్యానిస్తూ అన్ని పనులని చేస్తూ ఉండండి. అమ్మవారికి పూజ చేసుకుంటే మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే మనకు పూజ అనేది పూర్తవ్వాలి. ఇంట్లో పనులుంటాయి, అవన్నీ చేసేసుకోండి. తప్పనిసరిగా ఇల్లుని శుభ్రం చేసుకోండి. తర్వాత మాత్రమే అమ్మవారికి పూజలైతే చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇంట్లోని పనులన్నీ అయిపోయాక నిద్రపోయే సమయానికి అంట్లు తోమేసుకోవడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం, అలాగే పూజా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, ఇలా అన్నీ కూడా సిద్ధం చేసేసుకోండి. ఇవన్నీ ఒకరోజు ముందుగానే చేసేసుకోండి. శుక్రవారం రోజున మనకు ఉదయం సమయానికి అన్ని అందుబాటులో ఉంటాయి. పని అనేది మనకు ఈజీగా అవుతుంది కాబట్టి మనకు పని సులభంగా అవుతుంది. కాబట్టి ఆ తర్వాత నైట్ అంతా ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ చీపురుతో పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేయకుండా మాత్రం అస్సలు ఉండకూడదు. తప్పకుండా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. మనం ఆల్రెడీ క్లీన్ చేసాం కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా రెడీ అయిన తర్వాత అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మనం ముందు రోజే క్లీన్ చేసుకున్నాం కాబట్టి మనం జస్ట్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారిని పూజించడం కోసం తప్పకుండా అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరు లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న అమ్మవారి ఫోటో పెట్టినా సరిపోతుంది. ఈ విగ్రహాలు ఉంటే ఇంకా మరీ మంచిది. అమ్మవారి విగ్రహం కూడా మనం
పూజలైతే చేసుకోవచ్చు. ఖచ్చితంగా విగ్రహమే ఉండాల్సిన అవసరమేమీ లేదు, చిత్రపటం ఉన్నా సరిపోతుంది. అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిదని చాలా మంది అంటూ ఉంటారు. ముఖ్యంగా వెండి దీపంలో నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే ఇందులో ఆవు నెయ్యి వేస్తే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారిని ఇలా పూజించండి. ఇలా పూజ చేయరాని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో పూజనైతే చేసుకోండి. ఇంట్లో ఈ రెండింట్లో ఎలా పూజ చేసుకున్న అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చదవాలి. వీలైతే బుక్లో ఉంటుంది కదండి, అలా చూసుకుంటూ చదువుకున్నా పర్వాలేదు. అమ్మవారి దగ్గర పువ్వులను వేస్తూ అష్టోత్తరం చదవండి. అక్షింతలతో కూడా పూజలు చేసుకోవచ్చు. ఎదురుగా విగ్రహం ఉంటే విగ్రహ పాదాల దగ్గర కుంకుమ వేసుకుంటూ, ఒకవేళ లేకపోతే గౌరీదేవిని కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ గౌరీదేవిపై వేస్తూ అష్టోత్తరం చదువుకోవచ్చు. కుంకుమ కానీ పువ్వులు కానీ వేస్తూ అక్షింతలు కానీ వేస్తూ మనమైతే పూజనైతే చేసుకోవచ్చు. ఇలా మనమైతే అష్టోత్తరం అయితే తప్పకుండా చెప్పుకోవాలి. ఇంకా పిల్లలతో హడావిడిగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటూ మనమైతే పూజనైతే కంప్లీట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారికి స్తోత్ర పారాయణం చాలా ఇష్టం కాబట్టి మీరు తప్పకుండా స్తోత్ర పారాయణాలు చదువుతూ ఉండండి. ఆ తర్వాత ముఖ్యమైనది మనకు లక్ష్మీ స్తోత్రాలు. ఈ శ్రీ సూక్తం కానీ కనకదార స్తోత్రం కానీ మీకు వస్తే తప్పకుండా చదవండి, లేదంటే బుక్లో చూసుకుంటూ చదవండి. ఇలా చదివితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం మీరు ప్రతిరోజు చదివితే ఎంతో పుణ్యం అనేది మీకైతే కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉన్నాయి. లక్ష్మీదేవిని ఇలా పూజించుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. 108 పువ్వులతో అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. మీ దగ్గర ఉంటే గనక పువ్వులు ఉంటే గనక 108 పువ్వులు అమ్మవారి పాదాలపై వేస్తూ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి అష్టోత్తరాలను చదువుతూ పూజలైతే చేయండి. ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేసేవారు, ఇంట్లో సమయం కుదిరిన వాళ్ళు హడావిడిగా ఉంటారు కదండి. స్తోత్రాలు చదవడం కష్టంగా ఉన్న వాళ్ళు, చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని పూజను చేసుకుంటూ వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కనకదార స్తోత్రం ఇలా చదువుకోండి. మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం ఇవన్నీ చదువుకోండి. ఇలా ఈజీగా ఎవరైనా చదువుకోవచ్చు. చదవడం రాని వాళ్ళు వింటూ అయినా చేసుకోండి. పూజ అనేది తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో చేయండి, శుభ ఫలితాలైతే వస్తాయి. ఇలా పూజ అనేది ఉదయం 4 నుండి తెల్లవారుజామున మనం పూజ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది మీ మనసు అనేది ఎంత బాగుంటుందో. ఇంట్లో శుభశకునాలు మీకు వింటూ ఉంటారు. సాంబ్రాణి ధూపం అనేది ఇంట్లో వేయాలి. అమ్మవారికి నైవేద్యంగా మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర లాంటిది స్వీట్ కానీ ఏదైనా తప్పకుండా చేసి పెట్టాలి. మీరు ఇంట్లో వండినటువంటి నైవేద్యాన్ని కూడా అమ్మవారికి అయితే పెట్టండి. నాన్ వెజ్ అయితే అస్సలు ఈరోజు వండకూడదు. బెల్లపన్నం, పరమాన్నం కానీ స్వీట్కి సంబంధించిన ఏదైనా అమ్మవారికి పెట్టండి. అమ్మవారికి పరమాన్నాన్ని పెట్టండి. గారెలు కానీ బూరెలు కానీ స్వీట్ ఐటమ్స్ కానీ ఇలా పులిహోర కానీ అమ్మవారికి ప్రేమగా వండి పెట్టండి. ఆ తర్వాత శుక్రవారం నాడు ఇవన్నీ చేయకముందే మనకైతే గడపనైతే పూజించుకోవాలి. అంటే గడపని శుభ్రంగా క్లీన్ చేసుకొని గడప ముగ్గులు అయితే వేసుకోండి. ముందుగానే గడపని కడిగి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈజీగా ఉంటుంది. ఈరోజు గడపని కడిగి బియ్యం పిండితో ముగ్గులైతే వేసుకోండి. గడపని శుభ్రంగా అలంకరించుకోండి. పువ్వులు పెట్టండి. గడప పూజను చేసుకోండి. గడపని చక్కగా పూజించుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. ఈరోజు మాంసాహారం తినకూడదు. శ్రావణ మాసంలో మొత్తం మాంసాహారాన్ని తినకూడదు. మాంసాహారం ఈ నెలలో అస్సలు ఈ జోలికి వెళ్ళకూడదు. ఈ నెల రోజులు మాత్రం అస్సలు వెళ్ళకండి. మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ కూడా చదువుకోండి. అమ్మవారి పాటలు వినండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు, మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఆలయానికి వెళ్ళండి. శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే మీ ఇంటికి ముత్తైదువులు వస్తారో మీకు
పిలుపునిస్తారో వారికి తప్పకుండా మీరు ఎవరికైనా సరే తప్పకుండా 5గురికి మాత్రం తప్పనిసరిగా తాంబూలం అయితే ఇవ్వండి. తాంబూలంలో జాకెట్టు ముక్కలను పెట్టివ్వండి. కనీసం 2 అరటి పండ్లైనా సరే తాంబూలంగా ఇవ్వండి. వాయనంలో తప్పకుండా ఆకు వక్క ఉండాలి. ఆకు వక్క తాంబూలంగా ఇచ్చిన తర్వాత జాకెట్ ముక్కలు కూడా ఉండాలి. అలాగే కొద్దిగా శనగలు కూడా వేయండి. తాంబూలం ఇచ్చిన చాలా మంచిది. పూజ చేస్తున్న తర్వాత సాయంత్రం కూడా అమ్మవారికి తప్పకుండా మరొక్కసారి పూజ చేసుకోండి. దీపారాధన చేసుకోండి. ఇంట్లో సాంబ్రాణి వేసుకోండి. అలాగే సాయంత్రం మీరు బయటకి వెళ్ళకండి. సాయంత్రం గుడికి వెళ్దామని చాలా మంది వెళ్తుంటారు, కానీ అలా వెళ్ళకండి. ఇంట్లోనే సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి. 6 గంటల సమయంలో దీపారాధన చేయాలి. సంధ్యా సమయంలో ధూపం వేస్తే చాలా మంచిది. అమ్మవారికి షోడశోపచారాలన్నీ చేసుకోండి. ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి దీపం పెట్టుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎండు ఖర్జూరాలు ఏవైనా సరే అమ్మవారికి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టవచ్చు. ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా అమ్మవారికి కూడా మనమైతే ఇవ్వవచ్చు. మీరైతే ఈరోజు ఎవరితో కూడా వాదులు ఆడకుండా ఉండండి. ఇలా పూజనైతే ముగించుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నిందించకుండా ఉండండి. ఏ రోజు నిందించకుంటే మరీ మంచిది. ఈరోజైతే ఖచ్చితంగా నిష్టగా ఉండండి. ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్